ఏమంటున్నా అంటే చెంపపేట హాస్టల్ అక్కడ నుండి ఖాళీ చేయడానికి మేము సిద్ధమే. అది కూడా సొంత బిల్డింగ్ ఉన్న అన్ని విధాలుగా చదువుకోవడానికి కోచింగ్లకు బస్సులకు అందుబాటులో ఉన్న సెంటర్లో ఉన్న హాస్టల్ ఎక్కడ అంటే అడిక్మెంట్ గర్ల్స్ ఆ అడిక్మెంట్లో హాస్టల్లో వెళ్ళడానికి సిద్ధం అనేది మన పిల్లలు ఎందుకంటే ఇక్కడ నుండి బోయినపల్లి అనేది సిటీ అవుట్స్కట్స్ అయితే బస్సులు కావచ్చు, కనీసం మౌలిక సదుపాయాలు కావచ్చు, వీళ్ళకి చదువుకోవడానికి కావచ్చు, కోచింగ్లు కావచ్చు, నైట్ పూట బస్సు దిగి ఒక 2 కిలోమీటర్లు నడవాలన్నా వీళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్ పిల్లలు చూడడానికి కొంచెం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అమాయకులు వీళ్ళు ఎవరేం చేయలేని పరిస్థితిలో సింగిల్ వస్తూ ఉంటారు. మేము వేరు కాలేజీలో ఉండడం జరుగుతుంది. ఈ సందర్భంలో తమరికి మరొకసారి మా అంబుల్ రిక్వెస్ట్, మా విజ్ఞప్తి ఏంటంటే హాస్టల్ మారడానికి మేము సిద్ధం సార్. అడిక్మెంట్ వెళ్తారు. అడిక్మెంట్ ఇది అక్కడ కెపాసిటీ ఉంది. మీరు చెప్పలేము అడిక్మెంట్ ఎందుకు సార్ మాకు అక్కడ దగ్గరలో కావాలి సార్, దూరం వద్దు మాకు. అక్కడ కాలేజ్ అన్ని దూరం అయిపోయాయి సార్ మాకు. ఎస్టీ వాళ్ళనే సార్. మీ ఊరు ఎక్కడమ్మా? మీ ఊరు ఎక్కడ? వరంగల్ సార్. వరంగల్ నుంచి ఇక్కడ వచ్చావు కదా, ఎక్కడి నుంచి బస్సులో పోయి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళడానికి ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు సెక్యూరిటీ అసలు లేదు సార్. అంత దూరం వెళ్ళడంలో సెక్యూరిటీ ఉండదని గ్యారెంటీ. భయం ఉందా? పేరెంట్స్ ఉంటే తీసుకెళ్ళిపోతున్న రోజులు సార్ ఇవి. ఈ ఏజ్ లో అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా భయం ఉంటుంది సార్. ఆడపిల్ల అంటే భయం అనేది ఉండకుండా ఎలా ఉంటుంది సార్? సిటీ అంటే బోయినపల్లి అవుట్స్కట్స్ కాదా సార్? మీరే చెప్పండి సార్, బోయినపల్లి అవుట్స్కట్స్ కాదా? మనుషులు ఉంటారు సార్, ఉండేదని కాదు. బట్ మేము గర్ల్స్ సార్, మాకు కొంచెం సెక్యూరిటీ ఉండాలి. మేము సెక్యూరిటీ ఉండాలని అనుకుంటున్నాం సార్. గర్ల్స్ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో ఉంటారు. మాకు సార్ ఫ్యామిలీస్ లేవు సార్. మేము హాస్టల్ గర్ల్స్. హాస్టల్ ఇక్కడ మేము స్టడీ కోసం వచ్చేవాళ్ళం. మళ్ళీ మా ఊరు నుంచి అక్కడి నుంచి అడిగారు కదా, వరంగల్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. మేము ఇక్కడ రెగ్యులర్ కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేయడానికి వచ్చాం సార్. వరంగల్ నుంచి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేయడం సాధ్యం కాదు కదా సార్. ఇక్కడ మేము స్టడీ కోసం వచ్చాం సార్, అంతే. ఇంకా స్టడీ కోసం వచ్చాం కాబట్టి ఇక్కడ దగ్గరలో సెంటర్లో ఎక్కడ ఉంటే అక్కడ చెప్పండి, వెళ్తాం. వెళ్ళమని చెప్పట్లేము సార్, కాకపోతే మా సెక్యూరిటీ చూడండి. ఇప్పుడున్న సొసైటీలో ఎవరిని నమ్మలేము సార్. ఇప్పుడు హాస్టల్ అక్కడనే ఉంచండి, అదే హాస్టల్లో ఉండడానికి కాదు సార్. అదే హాస్టల్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటి సార్? మీరు ఉంటున్నారా హాస్టల్లో? ఆర్ యు స్టేయింగ్ ఇన్ దట్ హాస్టల్? లేదు సార్. ఒక లేడీస్ ని చెప్పండి సార్. అంటే నేను చెప్తున్నాను కదా సార్, వరంగల్ నుంచి రావడానికి మేము వీళ్ళ రిప్రజెంటేటివ్స్ గా వచ్చాము సార్. నేనే బాబు. మీరెవరు అని అడుగుతున్నారు కదా సార్, చెప్తున్నాను. మాట్లాడకండి. లెట్ మీ టాక్ టు ద గర్ల్స్ వర్ దేర్. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్తారు. మధ్యలో వచ్చి ఇక్కడ లీడర్ గా బిహేవ్ చేయకండి. ఐ యామ్ దేర్ లీడర్. అర్థమైంది? ఐ విల్ డిసైడ్ వాట్ ఇస్ టు బి డన్ బెస్ట్ ఫర్ దెం. చెప్పండి సార్. అడిక్మెంట్ అన్ని సెంటర్లో ఉంటుంది సార్. అందరికి అవైలబుల్గా బస్సెస్ అన్ని అవైలబుల్లో ఉంటాయి సార్. అందుకనే వంద క్లాస్ కాదు సార్. నేను 10th డ్యూటీలో అంటే నేను సందర్భం వచ్చినప్పుడే మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 3rd ఫ్లోర్ కంప్లీట్ సార్ వర్క్. యాక్చువల్ అక్కడ ఉండేది 80 నుండి 90 మంది వరకే ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే గిరిజనులు అంటే 30 తెగలతో కూడుకున్న తెగ సార్. అది కూడా మీకు ఓపెన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎస్టీ కోయా డిఫరెంట్ చేశారు, ఎస్టీ లంబాడా డిఫరెంట్ చేశారు. ఇది వీళ్ళలోనే అలిగేషన్ ఇస్తున్నారు. అయితే నేనే ఉంటున్నారు అక్కడ వేరే కులాలు వచ్చిన ప్లీజ్ ఇక్కడ ఏంటంటే కోయాస్ ఉన్నారు, గోండూస్ ఉన్నారు, ఎస్టీ లంబాడీస్ ఉన్నారు. ఈ హాస్టల్ ఒక నిమిషం ప్లీజ్. కాబట్టి ఇక్కడ అందరు కలిసి ఉండి వీళ్ళు కలుపుకొని పోతున్నారు. అక్కడ మాత్రం వీళ్ళు కొంతమంది ఎవరైతే అధికారులు ఆ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖాళీ ఆ 3rd ఫ్లోర్ బిల్డింగ్ మా కమ్యూనిటీకి ఉండాలి, ఏదే కమ్యూనిటీ వాళ్ళకి అలో కావద్దు అనేది అది జరుగుతున్న కుట్ర. ఒక విధంగా కులాల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారు. మా అప్పుల రిక్వెస్ట్ ఏంటంటే మనము ఈరోజు అక్కడ పంపించి సమస్యలు రేపటినాడు పేపర్లో మీడియాలో చూసుకోకుండా మంచితనంగా పిల్లలకు అన్ని విధాలుగా సెక్యూరిటీ ఇచ్చి మంచి వసతి సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతారు సార్. మై నేమ్ శంకర్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలర్. నేను వస్తాను అడిగి. రైట్ సార్. ఈ వారంలో రైట్ సార్.
రైట్ సార్ లెట్ మీ సీ మీరు చెప్పిన కరెక్టా కాదా ఎంక్వైరీ అక్కడ ఏమైనా పాసిబిలిటీ అక్కడ రైట్ డన్ సార్ లెట్ మీ ఫస్ట్ గో ఫస్ట్ హ్యాండ్ గా చూస్తున్నా కూడా ఐడియా వస్తుంది నేను కూడా తర్వాత మీ వస్తువు కూడా వస్తాను రైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు చంపాపేట సార్. అది చాలా ప్రైవేట్ కదా ప్రైవేట్ సార్ ఇంకోటి కూడా సార్ యాక్చువల్లీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా సార్ ముసరాబాద్ అడుగు తీస్తే బస్ స్టాప్ 24 hours అన్ని బస్సులు అవైలబుల్ ఉన్న ప్లేస్లో ఉంటే అత్యవసర పరిస్థితుల్లో సోమేష్ కుమార్ గారు చివరి స్థానంలో తీసుకున్న డిసిషన్ అది అక్కడ నుండి చంపపేట పోవడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత అది అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది యాక్చువల్లీ వీళ్ళు ముసరాబాద్లో ఒక మంచి బస్ స్టాప్ పక్కన ఉండి అన్ని విధాల సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఉన్నారు ప్రైవేట్ ప్రైవేట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడనే చంపపేట లేచారు ఇప్పుడు షిఫ్ట్ చేశారు 1 year అవుతుంది సార్. 2 years అవుతుంది. Comes to years. ఎందుకంటే ఫస్ట్ నుండి నేను పీజీ ఉన్నప్పటి నుండి ఇక్కడికి పోయి అయితే వీళ్ళ మనం ఏందనుకుంటున్నాం అంటే నా చిన్న అభిప్రాయం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ చక్కగా విద్యను చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లు బస్ పాస్లు కాలేజీలు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాయి వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఉంటాయి సెక్యూరిటీ బాగుంటుంది ఏ బాధ देखो సార్ आप बहुत अच्छा लोग है हमारे कम्युनिटी लोग की सोच है నెక్స్ట్ 1 వీక్ టైం లో ఐ గో టు అడిక్వేట్ as well as I see Borabanda also. प्लीज इन्फॉर्म दिस DTW साहब ये DTW साहब क्या बोलते हैं कल संडे उठा के पूरा पुलिस लोग के डाल के उधर भेजता हूँ ऐसा बोले हम बोले हम हम्बल रिक्वेस्ट कर रहे साहब ऐसा नहीं काम करो हम कलेक्टर साहब को विज्ञप्ति करता हमारे कुछ प्रॉब्लम तो बोल देते अब एक DTW बोलते समझ होता है थैंक यू सर नमस्कार సార్ ఇప్పుడు 1 వీక్ అంటున్నారు సార్ నోటిఫికేషన్ సండే ఖాళీ చేయిస్తున్నారు అక్కడ నుంచి ఖాళీ చేయకుండా అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేయాలి ఎందుకంటే సార్ ఇప్పటికే 3-4 టైమ్స్ సార్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా కలిసి అంతమంది వెళ్ళింది ఇది ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా ఇంకా సీఎంని వెళ్ళి కలవడానికి ఎందుకంటే ఎంతమంది అమ్మాయిలు సార్ వాళ్ళంతా లైఫ్ సార్ భవిష్యత్తు వాళ్ళది ఎందుకంటే ఎక్కువ మాట అడుగు ఈ సీఎంకి వెళ్ళాలంటే పిఎంకి వెళ్ళాలంటే వెళ్ళు అది ఇష్టం అది నా దగ్గర వచ్చినప్పుడు నాతో మాట్లాడాలి నేను మీకు ఏం సమాధానం చెప్తానో అది వినాలి నేను కూడా అందరు బెటర్ కోసమే మాట్లాడుతున్నాను అక్కడ వెళ్ళి చూస్తాను చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే వీలైతే అదర్వైజ్ మళ్ళీ మాట్లాడతాను రైట్ సార్ ఇంకోటి సార్ చిన్న సందర్భం మీకు ఎక్కువ టైం తీసుకోండి ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ ఏమంటున్నారంటే పిల్లల అభిప్రాయం అక్కడ లేని సందర్భంలో నెక్స్ట్ పర్పస్ ఏంటని అంటున్నారు దయచేసి మీరు ఎందుకంటే మళ్ళొక్కసారి అందరు ఇంతమంది రాలేము మా స్కూల్ కాలేజీలో బంద్ చేసి రాలేము దయచేసి మాకు న్యాయం చేయగలరని పిల్లలు కోరినారు Different colleges, sir. B.Tech, M.Tech, MSc, పాలిటెక్నిక్ వీటికి ఏం టేక్ అవుతా కథ పీజీ వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చదువు మీద కొంత మంచి శ్రద్ధ పెట్టండి వీళ్ళు బెస్ట్ ర్యాంక్ సార్ పోయినసారి 10 మంది గ్రూప్ కొట్టారు వీళ్ళ దగ్గర నుండి ఓకే సార్ కొంచెం DTW ఇన్ఫార్మ్ చేయండి సార్